You wonder whether you'll be forgiven. మీరు క్షమాపణ పొందారని ఆశ్చర్యపడుతూ ఉన్నారా? Who will forgive? ఎవరు మిమ్మల్ని క్షమిస్తారు? How to get forgiveness? ఎలా క్షమాపణ దొరుకుతుంది? How to live a life free from guilt? అపరాధము తొలగిపోయిన జీవితాన్ని కలిగి మనం ఎలా జీవించగలుగుతున్నాం? Let me show you how you can have that experience. ఎలాంటి అనుభవం ఎలాంటిదో మీకు నేను చూపించబోతున్నాను. There is power as you believe that you can be forgiven. మీరు క్షమించబడ్డారు అనేటువంటి విశ్వాసం అలాంటి శక్తిని మీరు కలిగినట్లయితే, And someone has made a way for you to have forgiveness. ఎవరో ఒకరు క్షమించడానికి మీకు మార్గాన్ని చూపిస్తున్నారు. Let me show you how. ఏ విధంగా మీకు చూపిస్తాను. My precious friend, నా ప్రశస్తమైన స్నేహితులారా, we are here to enjoy the power of the cross of Jesus Christ. మనము ఈ రోజు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిలువ శక్తిని అనుభవించబోతూ ఉన్నాము. The cross was a curse for the people according to Galatians 3:13. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం ప్రకారము శిలువ The శాపగ్రస్తమైనది. gospel of the cross of Jesus is the power of God unto salvation. అయితే శిలువను గూర్చినటువంటి వార్త రక్షించబడుచున్న వారికి దేవుని శక్తి అయి ఉన్నది. There is power in the cross, in the suffering of Jesus Christ for us. మన కొరకై శ్రమ అనుభవించిన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శిలువలో శక్తి కలదు. Today that power from the cross, from the sufferings of Jesus shall come upon you and shall deliver you and transform you. ఈ రోజు ఆ శిలువలో ఉన్నటువంటి ఆ యొక్క శక్తి మీ మీదికి రావడం ద్వారా మిమ్మల్ని విడుదల చేసి మిమ్మల్ని రూపాంతరపరుస్తున్నది. It shall transform your life. మీ యొక్క జీవితాన్ని రూపాంతరపరుస్తున్నది. 1 Corinthians 1 and verse 18. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ The వచనం. message of the cross is foolishness to those who are perishing, but to us who are being saved, it is the power of God. శిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి బెరితనము, కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది. There was a girl who was dying, ఒక చిన్నారి చనిపోయినది. and after she died, ఆమె చనిపోయిన తరువాత they opened her diary. వారు ఆమె డైరీ తెరిచి చూశారు. From the 40th day, she had written every day in each page. 40వ దినము నుండి ప్రతి ఒక్కొక్క రోజు కూడా ప్రతి పేజీలో ఏదో రాస్తూనే ఉన్నారు. She had written just 40 days more. ఇక 40 రోజులు మాత్రమే ఉన్నదని రాసింది. I can't see the sun anymore. నేను ఇకపై సూర్యుని చూడలేను. I can't hear the birds anymore. ఇకపై పక్షుల యొక్క శబ్దాన్ని నేను వినలేను. I can't feel the beautiful breeze anymore. ఇకపై ఎలాంటి మంచి గాలిని కూడా స్పర్శించలేను. I can't see the lovely moon anymore. ఇకపై ప్రేమ కలిగినటువంటి చంద్రుని ఏమాత్రం కూడా చూడలేను అనుకున్నా. My life will be gone. నా యొక్క జీవితము వెళ్ళిపోతుంది. 39th day she wrote the same thing. 39వ రోజు అలాగునే తిరిగి రాసింది. 39 days more. ఇకపై 39 రోజులు మాత్రమే కలవు. 38 days more. 38 రోజులు మాత్రమే కలవు. 37 days more. 37 రోజులు మాత్రమే కలవు. 7 days more. 7 రోజులు మాత్రమే కలవు. Just 1 day more. ఇక ఒక దినం మాత్రమే ఉన్నది. And she died. ఆమె అలాగునే మరణించింది. Jesus also counted each day. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఇలాగే తన యొక్క దినాలు లెక్కెట్టుకొని He చూనా. said, I have to give my life, నా యొక్క జీవితాన్ని నేను సమర్పించుకోవాలి. but not for myself. అయితే నా నిమిత్తమై కాదు, For all those who believe in me, ఎవరైతే నా యందు నమ్మిక ఉంచి ఉన్నారో వారి కోసం, that they may have everlasting life through my life being sacrificed. నా యొక్క జీవితాన్ని సమర్పించడం ద్వారా వారికి జీవాన్ని ఇవ్వాలని ప్రభు అలాగునే Yes, సెలవిచ్చాడు. every day he counted. అవును, ప్రతి దినం కూడా తన దినాలు లెక్క పెట్టుకొనుచున్నాడు. But this girl counted it with tears. అయితే ఈ పాప అయితే కన్నీటితో తన దినాలు లెక్కెట్టుకొనుచున్నారు. But Jesus counted each day towards the cross with love. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రతిరోజు కూడా సిలువ వెంబడి తన యొక్క దినాలు లెక్క పెట్టుకొనుచు సంతోషిస్తున్నారు. The Bible says Jesus loved you and me and gave himself for us. బైబిల్ తెలియచేస్తున్నది, దేవుడు నిన్ను నన్ను ప్రేమించి మన నిమిత్తమై తను తాను సమర్పించుకున్నాడు. Yes, he loved you and gave himself as a sacrifice on the cross for you to live. ఆయన నిన్ను నన్ను ప్రేమించి తనను తాను సెలువులో సమర్పించుకోవడం ద్వారా నిన్ను జీవింపజేయడం కోసమే అలాగనే చేశారు.
And on the cross, he spoke 7 words. ఆయన కల్వరి శిలువలో 7 మాటలను మాట్లాడారు. 7 words of life. ఆయన 7 జీవం కలిగిన మాటలు మాట్లాడారు. First of all, he showed his power to forgive. మొట్టమొదటిగా ఆయన తన క్షమించేటువంటి శక్తిని గురించి మాట్లాడారు. The cross and the suffering of Jesus on the cross has brought us forgiveness for our sins. కల్వరి శిలువలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాటల ద్వారా మన యొక్క పాపములకు క్షమాపణ లభించినది. If you read Matthew 9 and verse 6, మత్తయి సువార్త 9వ అధ్యాయం 6వ వచనాన్ని మీరు చదివినట్లయితే Jesus said, ప్రభువైన యేసు అన్నారు, I want you to know that the Son of Man, that's Jesus Christ, has authority on earth to forgive sins. అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారుని కనగా ప్రభువైన యేసుక్రీస్తుకు అధికారము కలదని మీరు తెలుసుకోవాలి. Jesus has the power to forgive all sins. ప్రభువైన యేసుక్రీస్తుకు మాత్రమే పాపములను క్షమించే అధికారం Yes, కలదు. he went to the cross, అందుకే ఆయన కల్వరి శిలువకు వెళ్ళారు. sacrificed himself. తను తాను సమర్పించుకొని త్యాగం On the చేశాడు. 3rd day he rose up. 3వ దినాన ఆయన తిరిగి లేచాడు. Today he's alive. ఈ రోజు ఆయన సజీవుడు. And he has the power to forgive your sin. ఆయన మన పాపములను క్షమించడానికి శక్తి కలిగిన వాడు. Let not your heart మీ be troubled. హృదయములను కలువరపడనీయకుడి. When you ask in the name of Jesus and ask for forgiveness of your sin, he has the power to forgive మీరు you. ఎప్పుడైతే మీ పాపములను క్షమించమని ప్రభువైన యేసుక్రీస్తు మీరు కోరినట్లయితే ఆయన పాపములను క్షమించడానికి అధికారం కలిగిన వాడు కాబట్టి First క్షమిస్తాడు. of all, he forgave the sins of those who asked for forgiveness. మొట్టమొదటిగా ఎవరైతే పాపమును క్షమించమని కోరుతూ ఉన్నారో అట్టి వారికి క్షమాపణ దయచేస్తున్నాడు. Luke 23, 42 and 43. లూకా సువార్త 23వ అధ్యాయము 42, 43 The thief వచనాలు. who hung by the side of Jesus on the cross, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు శిలువ వైపున ఒక దొంగను వేలాడదీసి he ఉన్నారు. said, Lord, remember me. ఆయనను చూసి యేసు నన్ను జ్ఞాపకం చేసుకో. Remember me when you come into your kingdom. నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనమని. I'm a sinner. నేను పాపిని, I'm destined for hell. నేను నరక పాత్రుడను. But please remember me. అయితే దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో. Remember me. నన్ను జ్ఞాపకం That's చేసుకోండి. all we need to ask the Lord. మనమందరం ప్రభు యొద్ద ఇలాగున అడుగుదాం. Remember me. ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకోండి. And please open heaven for me. దయచేసి మా కొరకై పరలోకాన్ని తెరవండి. Forgive my sin and open heaven for me. దేవా మా యొక్క పాపములను క్షమించి మా కోసమై పరలోకాన్ని తెరవండి. Jesus said, ప్రభువైన యేసు అంటున్నారు. truly I tell you, అందుకు ఆయన వానితో నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను. today you will be in paradise అందుకు ఆయన వానితో నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని with సెలవిచ్చు. me. నాతో కూడా ఉందువు. With me. నాతో కూడా ఉండేదవు. You will be with God, నీవు దేవునితో కూడా ఉండేదవు. Almighty God, సర్వశక్తి కలిగిన దేవునితో ఉండగలవు. not just with others, మీరెవరో ఇతరులతో ఉండడం కాదు గాని but with me. అయితే నీవు నాతో కూడా ఉన్నావు. What a joy! ఎంత గొప్ప సంతోషం ఇది. God wants to keep you with Him, ఆయన ఎల్లప్పుడూ తనతో కూడా ఉంచుకోవాలని కోరుతున్నాడు. forgiven of your sin. మన యొక్క పాపలను క్షమించాలని కోరుతున్నాడు. He's so holy, ఆయన చాలా పరిశుద్ధుడు. so holy, ఆయన పరిశుద్ధుడు. never knew sin. ఆయన పాపం ఎరుగినటువంటి He వాడు. says, you can be with me. నీవు నాతో కూడా ఉండగలవు. What great love. ఎంత గొప్ప ప్రేమ ఇది. We are sinners, మనము పాపులమై ఉన్నాం. but yet He loves us. అయినా ఇంకా ఆయన మనల్ని ప్రేమిస్తూ When we ask for forgiveness, మనం ఎప్పుడైతే క్షమాపణ కోరుతున్నాం, ask Jesus to forgive us. ప్రభువైన యేసు నా పాపములను క్షమించమని కోరుకున్నట్లయితే He makes us His children. ఆయన తన పిల్లలుగా మారుస్తున్నాడు. May He give you that grace. ఆయనటి కృపను మీకు దయచేయునుగాక. There was a man called Soma Ramathero. ఒక సహోదరుడు సోమ రామ థేరు అని. He was the one who killed Prime Minister in Sri Lanka, Mr. Bandaranaike. శ్రీలంకలో ఉన్నటువంటి ప్రధానమంత్రి అయిన మిస్టర్ బండార్ నాయక్ను అతడు హత్య చేశాడు. They asked him before the death sentence was committed to him, మరణ శిక్ష అతనికి రావడానికి ముందుగా వారు అతనితో ఇలాగున ప్రశ్నించారు. what is your last wish? మీ యొక్క చివరి కోరిక ఏంటి అని అడిగారు. He said, bring me a Christian priest. దయచేసి ఒక క్రైస్తవ బోధకుని నా యొద్దకు తీసుకురమ్మని కోరారు. I want prayer. నాకు ప్రార్థన కావాలి. I want to meet God after my death. నా మరణము తరువాత నేను దేవుని కలుసుకోవాలి. Jesus made the way for that. ప్రభువైన యేసు దానికి మార్గం కల్పించాడు. Jesus said, I am the way. ప్రభువైన యేసు అన్నారు, నేనే మార్గమై ఉన్నాను. Through my blood, I will cleanse you from all your sin. నా రక్తము ద్వారా మీ ప్రతి పాపాన్ని శుద్ధీకరిస్తూ ఉన్నానన్నాడు. I will forgive you. నేను నిన్ను క్షమించదను. Turn to Jesus. కనుక యేసు వైపుకి తిరగ Ask Him.
ఆయనను అడగండి. You ask him wherever you are. మీరు ఎక్కడున్నా సరే ప్రభువైన యేసుని అడగండి. Tell him, Lord, forgive my sin. ప్రభువా, నా పాపములను క్షమించండి అని కోరు. Wash me with your blood. నీ యొక్క రక్తంతో నన్ను శుద్ధీకరించండి. Cleanse me, Lord. నన్ను శుద్ధీకరించండి ప్రభువా. Cleanse me, Father. తండ్రి, నన్ను శుద్ధీకరించండి. Let me pray with you. నేను మీతో కూడా కలిసి Lord ప్రార్థిస్తాను. Jesus, ప్రభువైన యేసు, see the cry of your son. నీ యొక్క కుమారుని యొక్క మొర్రని ఆలకించండి. Listen to the cry of your daughter. తండ్రి, మీ ప్రియ కుమార్తె యొక్క మొర్ర ఆలకించండి. And I command the sins to come out of their lives. వారి యొక్క జీవితంలో ఉన్న ప్రతి పాపము బయటకు రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. The sinful nature come out of their body. వారి యొక్క శరీరంలో ఉన్న పాప స్వభావం యేసునామమున బయటకు The వచ్చునుగాక. curses of sin to leave their life. పాపము ద్వారా వచ్చిన ప్రతి శాపము వారి శరీరం నుండి యేసునామములో వెళ్ళిపోవునుగాక. As I place the name of Jesus into them. వారి మీదికి ప్రభువైన యేసు నామాన్ని ఉచ్చరిస్తూ ఉండగా, Lord Jesus, wash them with thy blood. ప్రభువైన యేసు, మీ రక్తముతో వారిని శుద్ధీకరించండి. Cleanse them. వారిని శుద్ధీకరించండి. Transform them. వారిని రూపాంతరపరచండి. All the pleasures of sin leave them. పాపపు యొక్క స్వభావాన్ని అంతా తొలగించండి. Addictions leave them. వారికి ఉన్నటువంటి వ్యసనాలను మీరు తొలగించండి. The fear caused by sin leave them. పాపము ద్వారా వచ్చిన ప్రతి భయము తొలగిపోవునుగాక. Demonic powers bringing sin into their lives leave them. దయ్యపు శక్తుల ప్రభావం ద్వారా పాపాన్ని తీసుకుని వచ్చిన వారి జీవితాల నుంచి వెళ్ళిపోవునుగాక. Set them free. తండ్రి, వారికి విడుదల దయచేయండి. Set them free. వారికి విడుదలనివ్వండి. Set them free, Lord. వారికి విడుదల దయచేయండి. Set them free. తండ్రి, వారికి విడుదలనివ్వండి. In Jesus' name. యేసు నామమున ప్రార్థిస్తున్నాను. Wash them with thy blood. తండ్రి, మీ యొక్క రక్తము చేత వారిని Now శుద్ధీకరించండి. on, they are your children. తండ్రి, వారిని మీ పిల్లలుగా మీరు మార్చుకోండి. Each one, each man, each woman, each boy, each girl is your child who is praying with me. నాతో కూడా కలిసి ప్రార్థించేటువంటి ఒక్కొక్క సహోదరుడు, ఒక్కొక్క బిడ్డ, ఒక్కొక్క సహోదరులు 50 మంది వీరందరూ మీ బిడ్డలై ఉన్న వారిని Thank క్షమించండి. you, Jesus. యేసయ్యా, మీకు వందనాలు. Just open your mouth. దయచేసి మీ నోళ్ళు తెరవండి. Say, thank you, Jesus. యేసయ్యా, వందనాలు చెప్పండి. Thank you, Jesus. యేసయ్యా, వందనాలు. Thank you, Jesus. యేసయ్యా, వందనాలు. Thank you, Jesus. యేసయ్యా, మీకు వందనములు. Thank you, Lord. యేసయ్యా, మీకు వందనాలు. Thank you for thy forgiveness. తండ్రి, మీ క్షమాపణ బట్టి వందనాలు. Thank you for the power of God which is going into them and transforming their lives. దేవుని యొక్క శక్తి మీలోనికి ప్రవేశించి మీ యొక్క జీవితాలను రూపాంతరపరుస్తున్నందుకు కొరకై వందనాలు చెప్పండి. Jesus, our Lord. ప్రభువైన యేసు మన దేవుడై Let ఉన్నాడు. them walk with you. ఆయన మనతో కూడా నడుస్తూ ఉన్నాడు. Walk with them. తండ్రి, వారితో కూడా మీరు నడవండి. Walk with them. వారితో కూడా నడవండి. Walk with them. వారితో కూడా నడవండి. Thank you, Jesus. యేసయ్యా, మీకు వందనాలు. In Jesus' name. యేసు నామమున Amen. ఆమేన్. Praise the Lord. దేవునికి స్తోత్రం. And secondly, మరి రెండవదిగా, he had the power to forgive those who did not ask to be forgiven. ఎవరైతే పాప క్షమాపణ అడగడం లేదో వారిని కూడా ఆయన క్షమిస్తూ ఉన్నాడు. Luke 23:34. లూకా 23:34. People who are reviling at him, ప్రజలు ఆయనకు విరుద్ధంగా ఉన్నారు. accusing him, ఆయన మీద దోషారోపణ and చేస్తున్నారు. the people who are just walking along the way, అలాగున వెళుతూ చూస్తూ ఉన్నారు. religious people, మత సంబంధమైన వారు all were accusing him, reviling him, scoffing at him. అందరూ కూడా ఆయనను పరిహాసం చేస్తున్నారు, అపహసించుచున్నారు. ఆయన మీద లేనిపోని మాటలు మాట్లాడుతున్నారు. Jesus forgave them even though they did not ask. వారు అడగకపోయినా యేసయ్య వారిని క్షమిస్తూ ఉన్నాడు. He said, Father, forgive them. ఆయన అన్నారు, తండ్రి, వీరిని క్షమించమన్నారు. They do not know what they are doing, Lord. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు నాయన. They are scoffing at a righteous person. నీతి కలిగిన ఈ వ్యక్తి మీద వారు They are అపహాసిస్తున్నారు. reviling a righteous person. నీతి వ్యక్తిని అలాగున తిడుతూ ఉన్నారు. Forgive them. వారిని క్షమించండి. Forgive them. వారిని క్షమించండి. Forgive them. వారిని క్షమించండి. That is the power of Jesus. అదే యేసు క్రీస్తుకున్నటువంటి శక్తి. He pitied them, thinking of the impending judgment that was going to come to them. వారి మీదకి రాబోయేటువంటి న్యాయ తీర్పును గురించి వారి మీద సానుభూతి చూపించారు. Bible says, whatever you sow, you will reap. బైబిల్ తెలియచేస్తున్నది, మీరు ఏమి విత్తుతూ ఉన్నారో ఆ పంటనే కోసేదరు. Yes, Jesus knew he was going to die and he was going to rise up the third day. ప్రభువైన యేసుకు తెలుసు తాను చనిపోతానని, సమాధి చేయబడి మూడవ దినం తిరిగి He లేస్తాడు. had the power over his future. ఆయన భవిష్యత్తును గురించి శక్తిని కలిగిన వాడు. But అయితే the people who are reviling and scoffing had to go to hell, ఎవరైతే ఆయనను అపహసిస్తూ తిడుతూ ఉన్నారో వారు నరకానికి వెళ్ళేవారు. had to sit with the devil. వారు సాతానుతో కూర్చునేవారు.
Judas had to commit suicide and die over guilt. తన దోషారోపణ ద్వారా యూదా ఇస్కరియోతు ఉరిబోసుకుని ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. Jesus had compassion even on them. ఆ సమయంలో కూడా ప్రభువైన యేసు వారి మీద కనికరం చూపించాడు. Even though they never asked. వారు అడగకపోయినప్పటికీ సరే, They were thinking they have won by scoffing at Jesus and having crucified him and made him powerless. ఆయనను అపహసించి ఆయన మీద దోషారోపణ చేయడం ద్వారా ఆయనను శక్తిహీనుడిగా వారు చేయాలనుకున్నారు. కానీ అయితే only Jesus knew the devil was waiting to carry them to hell. సాతానుడు వారిని నరకములోకి తీసుకుని వెళ్తాడని ప్రభువైన యేసు ముందుగా ఎరిగిన వాడయ్యాడు. If he did not forgive and use his power to bring them out of their sin, they would all go to hell. ఒకవేళ వారిని క్షమించడానికి ఆయన అధికారం కలిగినప్పటికీ వారిని క్షమించకపోయినట్లయితే వారు నరకానికి వెళ్ళేవారు. See the love of Jesus. ప్రభువైన యేసు యొక్క ప్రేమను గమనించు. That's why you and I are God's children. కనుకనే నీవు నేను ఈ రోజు దేవుని పిల్లలమై ఉన్నాము. His mercy. ఆయన యొక్క కనికరం. He even forgives those who never ask for forgiveness. క్షమాపణ అడిగినటువంటి వారిని కూడా ఆయన క్షమించాడు. The Bible says బైబిల్ గ్రంథం తెలియజేస్తున్నది. in Proverbs 11:21, సామెతల గ్రంథం 11:21 the wicked will not go unpunished. నిశ్చయముగా భక్తిహీనునికి శిక్ష తప్పదు. Proverbs 10:14, సామెతల గ్రంథం 10:14 the mouth of a fool invites ruin. మూడుల నోరు అప్పుడే నాశనము చేయును. But Jesus ప్రభువైన యేసును చూడండి, cried for them to be forgiven, వారిని క్షమించమని వారి కోసమే మొరపెట్టాడు, prayed for them. వారి కోసం ప్రార్థించాడు. That's the power of the love of Jesus which came from the అదే cross. ప్రభువైనటువంటి యేసు క్రీస్తు వారి యొక్క ప్రేమకున్నటువంటి శక్తి అది కల్వరి శిలువ నుండి ఉద్భవించింది. There was a Reverend Don Fillingson. ఒక రెవరెండ్ డాన్ ఫిలింగ్స్ అనే వ్యక్తి ఉన్నారు. A truck went in the red light and hit his only 6-year-old son when he was crossing the road. ఒకసారి ఆయన రోడ్డుని క్రాస్ చేస్తూ ఉండగా ఒక లారీ రెడ్ సిగ్నల్ ఉన్నప్పటికీ ఆయన మీద ఎక్కిపోవడం ద్వారా తన కుమారుడు చనిపోయాడు. And the child died. ఆ ప్రమాదంలో కుమారుడు చనిపోయాడు. How much the heart of the parents would have been ఆ broken. తల్లిదండ్రుల యొక్క హృదయము ఎంతగా వేదనకు గురి అయి ఉంటుందో ఒకసారి మీరు గమనించండి. When the court case came, కోర్టులో న్యాయ తీర్పు వచ్చినప్పుడు the pastor పాస్టర్ గారు stood in the court. ఆయన కోర్టులో నిలబడుకున్నారు. As the judge was about to sentence the driver, ఆ డ్రైవర్ కు న్యాయాధిపతి శిక్ష విధించాలని కోరుతున్నాడు. saying he had committed murder అతడు నరహత్య చేశాడంటున్నాడు. by killing the sweet child అద్భుతమైనటువంటి బిడ్డను చంపేశాడు. because of his wrong action. ఎందుకనగా అతడు చేసినటువంటి తప్పిదము నిమిత్తం. The pastor said, ఈ పాస్టర్ గారు ఏమన్నారో తెలుసా? Sir, అయ్యా, if this man goes to jail, ఒకవేళ ఈ వ్యక్తి చెరసాల్లోనికి వెళ్ళినట్లయితే, if this man is given a sentence, ఒకవేళ అతనికి మరణ శిక్ష విధించినట్లయితే his wife and children who are innocent will be suffering lifelong. నిరపరాధులైనటువంటి తన యొక్క భార్య, తన యొక్క పిల్లలు ఎంతో శ్రమల పాలవుతారు కదా. They'll have no food. వారికి ఆహారం దొరకదు కదా. They did not commit sin. వారు పాపం చేయలేదు కదా. They did not commit the wrong deed. వారు తప్పిదం చేయలేదు కదా. So for their sake, కనుక వారి నిమిత్తమై I forgive this man. నేను ఈ యొక్క వ్యక్తిని క్షమిస్తూ ఉన్నాను. I forgive this man. నేను ఈ యొక్క వ్యక్తిని క్షమిస్తూ ఉన్నాను. Please forgive him. దయచేసి అతన్ని క్షమించండి. Please forgive him. దయచేసి అతన్ని క్షమించండి. I have no case against him. అతనికి విరుద్ధంగా నేను ఎలాంటి కేసు నేను పెట్టడం లేదన్నాడు. How much more Jesus has done it for us. మన కొరకై ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎంత గొప్ప కార్యక్రమం చేశాడో చూడండి. My friend, నా ప్రియమైన స్నేహితులారా, turn to Jesus. ప్రభువైన యేసు వైపుకు మీరు తిరగండి. Stop being arrogant. గర్వించడం మానుకోండి. Stop being obstinate. మొండితనాన్ని విడిచిపెట్టండి. Turn to Jesus. యేసు వైపుకు తిరగండి. Don't say, let me be with the devil. నేను సాతానుతో ఉంటానని చెప్పకండి. Let me see what happens. ఏం జరుగుతుందో చూద్దామనకండి. Today I have all the power to destroy the name of Jesus and those who carry it. ఈ రోజు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తును అలాగే ఆయన మోసుకుని వెళ్ళేటువంటి వారిని నాశనం చేయడానికి నా యొక్క అధికారం కలదని అనుకోకండి. Today God wants to transform you from being a Saul
into a Paul of the Bible. ఈ రోజు బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి సౌలుని ఏ విధంగా పౌలుగా మార్చాడో మిమ్మల్ని కూడా రూపాంతరపరచాలని దేవుడు కోరుతున్నాడు. Saul was destroying those who carried Jesus. యేసుక్రీస్తును మోసుకుని వెలుచున్న ప్రతి ఒక్కొక్కరిని సౌలు నాశనం చేశాడు. But Jesus transformed. అయితే ప్రభువైన యేసు అతన్ని రూపాంతరపరిచాడు. But lifelong Paul suffered for the gospel with sickness, beating, forsakenness, looting and desolation. జీవితాంతము స్వార్థ కొరకై అపోస్తలుడైన పౌలు పిడిగుద్దులు తిని అపహాస్యాల నుండి వ్యాధితో ఒంటరితనం ఇలాగా ఎన్నో శ్రమలను పొందాడు. He carried the marks of Christ in his body. తన యొక్క శరీరంలో క్రీస్తు యొక్క గుర్తులను Today పొందుకున్నాడు. turn to Jesus. ఈ రోజు మీరు ప్రభు వైపుకి తిరగండి, Turn to Jesus యేసు వైపుకి తిరగండి, and serve the Lord. దేవునికి సేవను కొనసాగించండి. He will make you a Paul. ఆయన మిమ్మల్ని పౌలుగా మారుస్తాడు. You will gladly suffer for the sake of Christ. క్రీస్తు నిమిత్తమై అతను ఎంతగానో శ్రమలను అనుభవించాడు. Father, తండ్రి, I pray for everyone ప్రతి ఒక్కొక్కరి కోసమే నేను ప్రార్థిస్తున్నాను. who has not asked for forgiveness, ఎవరైతే మీ యొద్ద క్షమాపణ కోరుకోలేదు, but with all arrogance is hurting your body, your servants, your children. తండ్రి మీ యొక్క శరీరాన్ని, మీ పిల్లలను మొండితనంతో హింసించుచున్నారు, వారి కోసమే ప్రార్థిస్తున్నాను. I pray your forgiveness on them. తండ్రి మీ యొక్క క్షమాపణ వారి మీదకి రావాలని ప్రార్థిస్తున్నాను. I forgive them. నేను వారిని క్షమించాను, Forgive them, Lord, వారిని మీరు కూడా క్షమించండి ప్రభు. and transform them. వారిని రూపాంతరపరచండి. In Jesus' name. యేసు నామమున ప్రార్థిస్తున్నాను. Amen. ఆమేన్. My friend, నా ప్రియమైన స్నేహితులారా, secondly, రెండవదిగా after the power of forgiveness, క్షమాపణ శక్తి తరువాత Jesus provided from the cross for the needs of the people. కల్వరి శిలువలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ప్రజల యొక్క ప్రతి అవసరాన్ని తీర్చాడు. In John 19:26-27, యోహాను సువార్త 19వ అధ్యాయము 26-27 ప్రకారం as Jesus was hanging on the cross, ప్రభువైన యేసు కల్వరి శిలువలో ఉన్నప్పుడు he saw his mother తన యొక్క తల్లిని చూసి, and he saw his beloved disciple John watching him. తన ప్రియుడైనటువంటి తన శిష్యుడైన యోహాను వైపు చూస్తూ They were standing there వారిద్దరూ అక్కడే నిలబడుకొని ఉన్నారు. with their hearts broken. వారి యొక్క హృదయాలు బ్రతలవుతూ ఉన్నాయి. The heart of Mary would have been broken looking at her son suffering. తన కుమారుడైనటువంటి యేసు శ్రమల పాలు కావడం తన యొక్క తల్లి హృదయ వేదనతో అతని వైపు She would have చూస్తూ, said, "My son, I am unable to help you. నా ప్రియ కుమారుడా, నేను నీకు సాయం చేయలేని దుస్థితిలో ఉన్నాను. I am unable to tend your wounds. నీ యొక్క గాయములకు నేను ఏ సహాయం చేయలేకపోతున్నా. How blood is flowing out of your body." నీ యొక్క శరీరంలో రక్తము స్రవిస్తూ ఉన్నదే. When ఆ సమయంలో I gave birth to you, నేను నీకు జన్మనిచ్చినప్పుడు the prophet said, ప్రవక్త తెలియచేశాడు, "A sword will pierce your నీ హృదయంలో నుండి ఒక ఖడ్గము దూసుకుని వెళుతుందని సెలవిచ్చాడు. heart." Is it this moment? ఇది ఆ క్షణం. She saw a soldier piercing his side with a spear. తన యొక్క ప్రక్కలో బల్లెపు పోటుతో ఒక సైనికుడు అతను గుచ్చినట్టుగా She చూసి, would have felt a spear coming into her body. తన యొక్క శరీరం నుంచి ఆ యొక్క ఖడ్గము దూసుకు వెళ్ళినట్లుగా శ్రవించి, Pain would have come to her. తన హృదయం నుంచి ఒక నొప్పి బాధ వెలుపలికి వచ్చినట్టుగా When చూస్తుంది. they whipped him, ఎంతగానో దుఃఖించి she would have felt the pain. ఆ యొక్క నొప్పిని తను భరించింది. But she could not do anything అయితే to ఏమి చేయలేని, heal his wounds or to comfort him. అయితే ఆ సమయంలో తన యొక్క గాయములను కడగడానికి ఏ సహాయం లేని She స్థితి. was only watching, అలాగను చూస్తూ ఉన్నది. watching her son తన suffer. యొక్క కుమారుడు శ్రమ అనుభవించడం చూస్తూనే ఉన్నది. Maybe you as a mother, you as a father, are crying, watching your son, your daughter suffer and are unable to transform them or help. ఒకవేళ మీ యొక్క కుమారుడు కుమార్తె జీవితంలో రూపాంతరం చెందకపోవడం చూసి తల్లిగా తండ్రిగా మీరు కూడా వేదన అనుభవిస్తూ ఉన్నారా? Jesus knows your agony. ప్రభువైన యేసుకు మీ యొక్క వేదన ఏంటో తెలుసును. He knows your suffering. మీ యొక్క శ్రమలేంటో ప్రభువైన యేసుకు తెలియను. And secondly, రెండవదిగా his mother ఆయన తల్లి would have said, "My son, when you were with me, you answered me and did miracles." నా ప్రియ కుమారుడా, నీవు నాతో కూడా ఉన్నప్పుడు నాకు సమాధానం ఇచ్చి అద్భుతాలు చేశావు కదా. Now who will care for ఇప్పుడు నన్ను ఎవరు జాగ్రత్త వహిస్తారు? Who will do miracles? ఎవరు నా కొరకు ఈ అద్భుత కార్యక్రమాలు చేస్తారు? And John, అయితే యోహాను his తన disciple, శిష్యుడు
was always on his bosom. ఎల్లప్పుడు కూడా ఆయన ఎదను ఆనుకునేవాడు. And Jesus was his ప్రభువైన comfort. యేసుక్రీస్తు వారి అతనికి ఆదరణ అయి ఉన్నాడు. He spoke to him mysteries. రహస్యాలను అతనితో మాట్లాడేవాడు. He showed him mysteries. రహస్యాలను అతనికి తెలియచేశాడు, చూపించాడు. He showed the open heaven, bringing Moses and Elijah to him. పరలోకాన్ని తెరిచి మోషేను ఏలియాను అతనికి ప్రత్యక్షపరిచాడు. But now John was standing there, missing that love. ఇప్పుడు యోహాను అక్కడ నిలబడుకున్నాడు, కానీ ప్రేమను కోల్పోతూ ఉన్నాడు. Missing that love. ఆ యొక్క ప్రేమను కోల్పోయాడు. But from the cross, అయితే కల్వరి శిలువ నుండి Jesus looked at ప్రభువైన యేసు వారి వైపు చూస్తూ, Jesus looked at ప్రభువైన యేసు వారి వైపు చూసి with the blood flowing తన on his యొక్క face. శరీరంలో రక్తము స్రవిస్తూ ఉండగా, Maybe his eyes were blurred. ఒకవేళ ఆయన కళ్ళ నుండి రక్తము కారుతూ ఉన్నట్లయితే He could not even see what was happening before him. అతని ఎదుట ఏం జరుగుతున్నదో ఆయన చూడలేకపోతూ ఉన్నాడు. His hands were nailed. చేతులతో మేకులు కొట్టారు. But in the midst of that, he could see his bleeding mother, bleeding disciple. ఇలాంటి పరిస్థితుల్లో కూడా వేదనతో ఉన్నటువంటి తల్లిని, తన యొక్క స్నేహితుని గమనించాడు. And by his power provided for them. ఆ సమయంలో ఆయన యొక్క శక్తి వారికి సమాధానం He తెలియచేశాడు. said these eternal words. ఆయన నిత్య జీవపు మాటలు తెలియచేశాడు. Woman, అమ్మా, here is your son. ఇదిగో నీ కుమారుడు. Take John as your son. యోహాను నీ కుమారుడుగా అంగీకరించుము. And he said to the disciple, తన యొక్క శిష్యునితో చూసి, here is your mother. ఇదిగో నీ తల్లి. I give my mother to you as your mother. నా యొక్క తల్లిని నీకు తల్లిగా నేను సమర్పిస్తూ ఉన్నాను. He provided for both of them ఇద్దరి కొరకై సమస్తాన్ని ఆయన కలుగు చేశాడు. to be comforted. వారిని ఓదార్చాడు. My నా friend, ప్రియమైన స్నేహితులారా, that's the love of అదే Jesus. ప్రభువైన యేసుకున్నటువంటి ప్రేమ. He will provide the family for you. ఆయన మీ కొరకై ఒక కుటుంబాన్ని ఏర్పరుస్తున్నాడు. He will provide love. ఆయన మీ కొరకై ప్రేమను ఏర్పాటు చేస్తున్నాడు. He will heal your broken heart. ఆయన నీ పగిలిన హృదయాన్ని స్వస్థపరుస్తున్నాడు. He ఆయన cares. నీ నిమిత్తమై జాగ్రత్త వహిస్తున్నాడు. He sets the lonely into family. ఆయన ఏకాంగులను సంసారులుగా చేస్తూ ఉన్నాడు. And he becomes a father to walk amongst you and keep you as his son, his daughter. మిమ్మును తన కుమారుడుగా కుమార్తెగా స్వీకరించడం కోసమై ఆయన మీ మధ్యలో సంచరిస్తున్నాడు. He heals the broken heart. ఆయన విరిగి నలిగిన హృదయాలను స్వస్థపరుస్తున్నాడు. Isaiah 61 and verse 1. యెషయా గ్రంథము 61వ అధ్యాయం 1వ వచనం ప్రకారం And binds up the broken. నలిగిన హృదయాన్ని ఆయన దృఢపరుస్తున్నాడు. Let not your heart be మీ troubled. హృదయమును కలువరపడనీయకుడి. Let not your మీ heart be హృదయాన్ని troubled. కలువరపడనీయకుడి. Today he is coming to you to heal your broken ఈ heart. రోజు విరిగి నలిగిన హృదయాన్ని స్వస్థపరచడం కోసమే ఆయన మధ్యకు వస్తున్నాడు. Deuteronomy 33:3 says, ద్వితీయోపదేశకాండం 33:3 తెలియచేస్తున్నది. surely the Lord loves his people. ఆయన జనములను ప్రేమించుచూ ఉన్నాడు. In Jeremiah 31:3 the Bible says, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 3వ వచనం బైబిల్ I have తెలియచేస్తున్నది. drawn you with cords of love to myself. నేను శాశ్వతమైనటువంటి ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. Hosea 11:4 also says the same thing. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం ఇలాగ తెలియచేస్తుంది. Let not your heart be మీ troubled. హృదయమును కలువరపడనీయకుడి. Today you may have no one to help ఈ రోజు ఒకవేళ ఎవరు మీకు సాయం చేయలేకపోవచ్చు. in your marriage, మీ యొక్క వివాహంలో, in your మీ యొక్క business, వ్యాపారంలో, in your మీ యొక్క job, ఉద్యోగంలో, in your మీ family, కుటుంబంలో, in your మీ యొక్క studies, చదువుల్లో, the things for your మీ యొక్క future. భవిష్యత్తు గురించిన విషయాల్లో. But Jesus అయితే loves you. ప్రభువైన యేసు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. Oh, he will ఓ provide. ఆయన మీకు సమస్తాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. Let not your heart మీ be troubled. హృదయమును కలువరపడనీయకుడి. Power that he brought from the cross will come and build your life. కల్వరి today. శిలువలో తన యొక్క శక్తిని తీసుకుని రావడం ద్వారా నీ యొక్క జీవితాన్ని తిరిగి నిర్మాణం చేస్తూ ఉన్నాడు. He will heal your broken heart and provide love in నీ your యొక్క life. నలిగిన హృదయాన్ని స్వస్థపరిచి శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ ఉన్నాడు. After the Second World War, రెండవ ప్రపంచ యుద్ధం తరువాత a Japanese bomber, a pilot, came to the United States. జపనీస్ బాంబర్ పైలట్ యునైటెడ్ స్టేట్స్ కి రావడం జరిగింది. He was in that Second World War. అతడు ఆ రెండవ ప్రపంచ యుద్ధములో ఉన్నవాడు. He had put the bombs on the Americans in Pearl Harbor and killed many Americans. పర్ల్ హార్బర్ దగ్గర అతడు బాంబులు తీసుకుని వచ్చి అనేక మంది అమెరికన్లు చంపేశాడు. But when he came to the US, అయితే అతడు యుఎస్ కి వచ్చినప్పుడు
He was speaking in a church. ఆ సంఘంలో మాట్లాడుతున్న సమయంలో He said, I was a bomber. నేను ఒక బాంబర్ గా ఉన్నాను. I dropped the bombs నేనే బాంబ్స్ వారి మీద వేశాను. and killed many of your family members. మీరు చాలా మంది కుటుంబస్తుని నేనే చంపేశాను. I have come to ask for forgiveness. నేను క్షమాపణ కోసమై వచ్చాను. Jesus came into my life. ప్రభువైన యేసు నా హృదయంలోనికి ప్రవేశించి Forgave my నా sin. పాపములను క్షమించాడు. As I cried for నేను forgiveness క్షమాపణ కోసమై మొర్రపెట్టినప్పుడు and changed. నన్ను మార్చేశాడు. Now I have come all the way to ask for forgiveness from you, నేను మీ యొద్ద నుండి క్షమాపణ కోరడం కోసం ఎంతో దూరం నుంచి వచ్చాను. from the people of the United ఈ States. అమెరికా దేశంలో ఉన్న ప్రజల కొరకై. And he went around shaking each one's hand and asking for ప్రతి forgiveness. ఒక్కొక్కరి యొక్క చేతులను పట్టుకొని ఒక్కొక్కరిని క్షమాపణ కోరుకుంటూ వెళ్ళాడు. And there was a mother of a soldier, American soldier there, who had died in that bombing. ఒక తల్లిగారు, అమెరికన్ సైనికుని యొక్క తల్లిగారు ఆ యొక్క బాంబు ద్వారా మరణించినటువంటి అతని గురించి. As he was coming nearer and nearer and nearer, అతడు అలా దగ్గరకు వస్తున్న సమయంలో her heart was beating ఆమె hard. యొక్క హృదయం అలాగున కొట్టుకుంటున్నది. She was thinking about her son who died. మరణించిన తన యొక్క కుమారుని గురించి ఆలోచన చేస్తూ ఉన్నది. She was so heartbroken. ఆమె చాలా హృదయం బ్రద్దలైపోయింది. Angry. కోపంతో Wanted to tear him to pieces. అతన్ని ముక్కలు చేయాలనుకున్నది. But when he came near అతడు దగ్గరకు వచ్చిన సమయంలో and reached out his hand, అతని యొక్క చేతులు చూపించి said, Mother, తల్లిగారు forgive me. నన్ను క్షమించండి. He never knew that the son of the mother had died in the ఈ war. తల్లిగారి యొక్క కుమారుడు ఆ యుద్ధంలో చనిపోయాడని అతనికి తెలియదు. In that bombing in Pearl Harbor, ఆ పర్ల్ హార్బర్ లో వేసిన ఆ యొక్క బాంబుల ద్వారా he said, forgive me, Mother. తల్లిగారు నన్ను క్షమించండి అని కోరుతూ ఉన్నాడు. The great power of forgiveness came upon her. క్షమాపణలో ఉన్న గొప్ప శక్తి ఆ మీదకి దిగి వచ్చి She hugged him అతన్ని కౌగిలించుకుని and cried and cried and cried విలపించింది, గట్టిగా కేకలు వేసి ఏడ్చింది. and said, Son, I forgive you. కుమారుడా నిన్ను క్షమిస్తూ ఉన్నాను, I forgive you. నిన్ను క్షమిస్తున్నాను. He too hugged her. అతను కూడా కౌగిలించుకున్నాడు. And what reconciliation came. ఎంత గొప్ప ఆదరణ లభించింది. And he took care of her. ఆమెను జాగ్రత్త వహించాడు. My dear friends, నా ప్రియమైన స్నేహితులారా, God will bring love back to you. దేవుడు మరలా మీకు ప్రేమను కలుగు చేస్తూ ఉన్నాడు. Jesus has paid the price for you on the cross. కల్వరి శిలువలో ప్రభువైన యేసు క్రయధనం చెల్లించి He will build your life again. ఆయన మరలా మీ జీవితాన్ని నిర్మాణం చేస్తాడు. Let not your heart be మీ troubled. హృదయాన్ని కలువరపడనీయకండి. Shall we pray? ప్రార్థన చేసుకుందామా? Father, తండ్రి, how much the heart of your son, your daughter is broken. మీ కుమారుడు లేక మీ కుమార్తె యొక్క హృదయం ఎంతగా బ్రద్దలైపోయిందో చూడండి. People may have wronged them. ప్రజలు వారిని తప్పిదంగా అర్థం చేసుకున్నారేమో. Their heart may be broken. వారి హృదయాలు పగిలిపోతూ ఉన్నాయి. Lord, they may have lost their loved ones. ప్రభువా, తమ ప్రియులను వారు కోల్పోయారు. Their heart may be broken. వారి హృదయం బ్రద్దలైపోయింది. They may say, I have no one to help. నాకు సహాయం చేసేవారు లేరంటున్నారు. Nobody to support them. ఎవరికి సహాయం చేసేవారు లేరంటున్నారు. All alone. వారు ఒంటరిగా ఉన్నారు. Their heart may be broken. వారి హృదయం బ్రద్దలైతూ ఉన్నది. Right now, ఇప్పుడే send your everlasting love, మీ శాశ్వతమైన ప్రేమను వారికి పంపించండి. your cords of love తండ్రి, స్నేహ బంధముతో వారిని ప్రేమించండి. that you sent from the cross through your suffering on the cross. కల్వరి శిలువలో మీరు పొందినటువంటి శ్రమల ద్వారా వారికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. Bind up the broken heart of thy son, thy daughter, right now, Lord Jesus. ప్రభువైన యేసు, నీ కుమారుడు నీ కుమార్తె యొక్క పగిలిన హృదయాన్ని మరలా మీరు కట్టమని ప్రార్థిస్తున్నాను. As you healed your mother's heart, మీ యొక్క తల్లి హృదయాన్ని మీరు స్వస్థపరిచిన రీతిగా, as you healed your disciples' heart, మీ యొక్క శిష్యుని హృదయాన్ని మీరు స్వస్థపరిచిన రీతిగా heal their broken heart. పగిలిన హృదయాన్ని మీరు స్వస్థపరచండి. Let your love flow into their spirit. వారి ఆత్మలోనికి మీ యొక్క ప్రేమ అలాగున ప్రవహించాలని Let your కోరుతున్నాను. Holy Spirit perfect everything concerning them for the future. వారి భవిష్యత్తు నిమిత్తమైనటువంటి ప్రతి కార్యక్రమాన్ని పరిశుద్ధాత్మ దేవుడు పరిపూర్ణం చేయమని ప్రార్థిస్తున్నాను. Send people who would love them, Lord. తండ్రి, ప్రేమించే ప్రజలను వారికి పంపించండి. Build their home. వారి గృహాలను నిర్మాణం చేయండి. Build their business. వారి వ్యాపారాన్ని కట్టండి. Build their life. వారి జీవితాలు కట్టండి. Build their ministry. వారి సేవను తిరిగి కట్టండి. In the name of Jesus, యేసు నామమున every sorrow, let it get out of their spirits. వారి ఆత్మలో ఉన్న ప్రతి విచారము వెళ్ళిపోవును గాక. Take it away, Lord. తండ్రి, తొలగించండి.
Give them the power to live. తండ్రి జీవించడానికి శక్తినివ్వండి. Give them the strength to live. తండ్రి జీవించడానికి బలమును అనుగ్రహించండి. Give them the future to live. తండ్రి భవిష్యత్తులో నిలబడడానికి సాయం Build them చేయండి. again. మరలా నిర్మాణం చేయండి. Build them again. మరలా నిర్మించండి. Thank you for doing. తండ్రి అలా చేస్తున్నారు, వందనాలు. Thank you, Jesus. యేసయ్యా మీకు వందనాలు. Thank you for your love. తండ్రి మీ ప్రేమను బట్టి మీకు వందనాలు. Thank you. దేవా వందనాలు. God bless you with a brand new future with great love surrounding you. నూతనమైనటువంటి జీవితాన్ని, గొప్ప ప్రేమ మిమ్మల్ని ఆవరించినట్టుగా దేవుడు మీకు తిరిగి నిర్మాణం Thank you, చేస్తున్నారు. Jesus.